వరుస విజయాలతో దూసుకెళ్తున్న కమలం పార్టీకి మరోవైపు కాసుల వర్షం కురుస్తుంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీకి విరాళాలు ఇచ్చే వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతుంది. 2023-24లో వ్యక్తులు, ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల నుండి 20,000 అంతకంటే ఎక్కువ డొనేషన్స్ రూపంలో బీజేపీకి మొత్తం 2,244 కోట్లు అందుకోగా, ఆసక్తికరంగా ఇది 2022-23లో వచ్చిన విరాళానికి 3 రెట్లు ఎక్కువ. ఒకవైపు 2023-24లో కాంగ్రెస్కి 288.9 కోట్లు విరాళంగా అందుకుంటే గత ఏడాది 79.9 కోట్లు అందుకుంది. ఇక ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉన్న 2023-24 సంవత్సరానికి సంబంధించిన నివేదికల ప్రకారం ప్రూడెంట్ ఎలక్ట్రోల్ ట్రస్ట్ నుండి బీజేపీ పార్టీకి దాదాపు 723.6 కోట్ల రూపాయలు కేవలం భారతీయ జనతా పార్టీకే అటు ఫండ్స్ వచ్చి పడ్డాయి. ఇదే ట్రస్ట్ కాంగ్రెస్కి కేవలం, అంటే మనం చెప్పుకుంటున్నది ప్రూవెంట్ ఎలక్ట్రోల్ ట్రస్ట్ మాత్రమే ఇచ్చింది. అటు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 156.4 కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి విరాళాల రూపంలో వచ్చాయి. ఇక 2023-24లో బీజేపీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే ఇది 1/3 వంతు. ఇక కాంగ్రెస్ అందుకున్న విరాళాలలో సగానికి పైగా ప్రూడెంట్ ఎలక్టరల్ ట్రస్ట్ నుండి మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మిగతా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆర్సెలాల్ మిట్టల్ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ వంటి పెద్ద కంపెనీలు 2022-23లో ప్రూడెంట్కు విరాళాలు అందించగా 2023-24కు సంబంధించిన దాతల జాబితాను ప్రూడెంట్ ఇంకా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం చూస్తే బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చిన మొత్తం విరాళాల లిస్టులో ఎలక్టరల్ బాండ్లు ఇప్పటి వరకు కూడా చేర్చలేదు. అయితే నిబంధన ప్రకారం పార్టీలు తమ వార్షిక ఆడిట్ నివేదికలో మాత్రమే ఎలక్టరల్ బాండ్ల వివరాలను ఇవ్వాల్సి ఉండగా, కాంట్రిబ్యూషన్ రిపోర్ట్లో మాత్రం అది పెద్దగా అవసరం లేదని చెప్పుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 2024లో ఎలక్టరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇక్కడ సుప్రీము రద్దు చేసింది 2023 సంబంధించి. అయితే అప్పటి నుండి రాజకీయ పార్టీలు నేరుగా లేదా ఎలక్టరల్ ట్రస్ట్ ద్వారా మాత్రమే విరాళాలను స్వీకరిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతీయ పార్టీలు 2023-24 నివేదికలో ఎలక్టరల్ బాండ్ల ద్వారా స్వీకరించినటువంటి విరాళాలను స్వచ్ఛందంగా వెల్లడించాయి. వీటిలో బాండ్ల ద్వారా 495.5 కోట్లు 495.5 కోట్లు వివిధ ప్రాంతీయ పార్టీలకు బాండ్ల రూపంలో వచ్చేదే. బీఆర్ఎస్ పార్టీ కేవలం, అంటే 495.5 కోట్ల రూపాయలు అటు బీఆర్ఎస్ పార్టీ పొందింది. ఇలా ఎలక్టరల్ బాండ్ల ద్వారా డిఎంకే చూస్తే కనుక డిఎంకే దాదాపు ఎలక్టరల్ బాండ్ల రూపంలో 60 కోట్ల రూపాయలని పొందింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టోటల్గా 121.5 కోట్లు ఈ బాండ్ల రూపంలో పొందుతూ వచ్చాయి. ఇక జేఎంఎం పార్టీ బాండ్ల ద్వారా చూస్తే కనుక 11.5, ఏది జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వచ్చేసి 11.5 కోట్లు అందుకున్నట్టు ప్రకటించింది. ఇక 2023-24లో బీజేపీకి విరాళాలు 212% పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బీజేపీకి ఎక్కువ మొత్తంలో ఫండ్స్ వచ్చాయి. 2018-19 లోక్సభ ఎన్నికల తొలి ఏడాదిలో భారతీయ జనతా పార్టీ 742 కోట్ల రూపాయలు, ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 146.8 కోట్ల రూపాయలు టోటల్గా ఈ బాండ్ల రూపంలో వచ్చాయి. తర్వాత ఎలక్టరల్ ట్రస్ట్ ద్వారా ఓన్లీ ఫండ్స్ రూపంలో మాట్లాడాం. ఇక ఎలక్టరల్ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటివి చూస్తే కనుక 850 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి రాగా, ఇందులో ప్రూడెంట్ నుంచి 723 కోట్లు, తర్వాత ట్రయంఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ నుంచి 127 కోట్లు, ట్రయంఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ నుంచి 127 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక్కడ ప్రూడెంట్ ఎలక్ట్రల్ ట్రస్ట్ మాత్రమే దాతగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ట్రస్ట్ల ద్వారా టోటల్గా 156 కోట్లకు పైగా అందుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఏపీలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి ప్రూడెంట్ నుంచి 33 కోట్లు వచ్చాయి. టీడీపీకి సంబంధించి ప్రూడెంట్ నుంచి 33 కోట్ల రూపాయలు అటు అకౌంట్కి వచ్చి పడ్డాయి. కాగా ట్రయంఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్, జై భారత్ ట్రస్ట్ నుంచి డిఎంకే టోటల్గా 8 కోట్ల రూపాయలు అందుకుంది. డిఎంకే 8 కోట్ల రూపాయలు అందుకోగా, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కంపెనీ కూడా బీజేపీకి విరాళాలు ఇచ్చింది. ఇక 2024లో ఫ్యూచర్ గేమింగ్ హోటల్ సర్వీసెస్ నుంచి 3 కోట్ల రూపాయలు విరాళం అందుకున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఈ కంపెనీ శాంటియాగో మార్టిన్కు చెందింది.
అతన్ని భారతదేశం కూడా లాటరీ కింగ్ అని కూడా పిలుస్తారు. ఇక ఎలక్టరల్ బాండ్ల ద్వారా ఫ్యూచర్ గేమింగ్ అతిపెద్ద దాతగా ఉంది. దీని ద్వారా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మొత్తంలో లాభపడింది. మరోవైపు మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్టిన్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయపు పన్ను శాఖ నిఘా కూడా ఉంది. ఇండివిజువల్గా పార్టీల వైపు చూసుకుంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ టోటల్గా 2023-24లో దాదాపు 11.1 కోట్ల రూపాయలు ఇక్కడ ఆదాయం ద్వారా పొందింది. ఇక గతేడాది చూసుకుంటే ఈ సంఖ్య 37.1 కోట్లు. ఇక 2023-24లో సిపిఎం చూసుకుంటే కనుక సిపిఎంకి వచ్చేసి టోటల్గా 7.6 కోట్ల రూపాయలు ఈ నిధుల ద్వారా వచ్చాయి. ఇక టోటల్గా 2022-23లో చూసుకుంటే కేవలం 6.1 కోట్లు మాత్రమే. ఎన్పిసి ఎన్పిపి వచ్చేసి నేషనల్ పీపుల్స్ పార్టీ వచ్చేసి 14.8 లక్షలు మాత్రమే, కేవలం ఇక్కడ లక్షలు మాత్రమే విరాళాల రూపంలో వద్దింది. అయితే 20,000 కంటే టోటల్గా 20,000 కంటే ఎక్కువ విరాళం అందలేదని మాయావతికి సంబంధించిన బీఎస్పీ పార్టీ టోటల్గా తెలుపు. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే కేవలం 20,000 పైకంటే ఎక్కువ ఉన్న విరాళాలు మాత్రమే. ఇక బీజేడీ వచ్చేసి 2023-24 నాటికి ఎలాంటి వివరాలు కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇక 2023-24లో 100 కోట్లకు పైగా విరాళాలు అందజేస్తామని టీడీపీ కూడా ప్రకటించింది. ఇక గత ఏడాది 33 కోట్లతో పోలిస్తే సమాజ్వాదీ పార్టీ వచ్చేసి టోటల్గా గత ఏడాది 33 కోట్లతో పోలిస్తే ఈసారి 46.7 లక్షలు మాత్రమే 46.7 లక్షలు మాత్రమే విరాళాలు అందాయి. ఇక 2023-24లో బీజేపీకి 2.2 వేల కోట్లు అంటే 2,200 కోట్లు విరాళాలు అయింది. ఇక కాంగ్రెస్కు 289 కోట్లు వచ్చాయి. ఇక శాంటియాగో మార్టిన్ సంస్థ నుండి బీజేపీకి దాదాపు 3 కోట్ల విరాళాలను అయితే అందుకుంది. టోటల్గా ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఊపందుకుంటూ మరోవైపు హర్యానా, మహారాష్ట్ర, కాశ్మీర్ టోటల్గా ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కూటమి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ స్థానాలు గెలుపుస్తుండడం, ఒకవైపు సీట్లు గెలుచుకుంటుంది, మరోవైపు విరాళాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు.